వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీతో తీసుకొని తెలుసుకున్నాను. ఓకే మ్యామ్, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు అయినట్టు పావని గౌడ్ గారు కూడా మన చర్చలో పాల్గొనడానికి వచ్చారు. వెల్కమ్ పావని గారు. పావని గారు ఒకసారి కెమెరా మీరు ఆన్ చేయండి, రొటేట్ చేయండి, ఆటో రొటేట్ లో పెట్టండి మ్యామ్ ప్లీజ్. ఒక్క నిమిషం మీరు దీని సమాధానం వినిపోండి సార్ ప్లీజ్. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే పావని గౌడ్ గారు వచ్చారు. పావని గౌడ్ గారు ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో అక్కడ నాయకులు గాని బీజేపీ నాయకులు గాని బీజేపీ పార్టీ వాళ్ళు గాని లగచర్లలో జరుగుతున్న సంఘటన మీద ఎవరు మాట్లాడిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు? బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ కేంద్ర మంత్రులు లగచర్ల బాధితులు ఏదైతే బాధింపబడ్డాడో పోలీసుల చేతల అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఎవరైతే పోలీసులు వాళ్ళని కొట్టిండ్రో వాళ్ళ మీద ఏమైనా మాట్లాడినరా అండి? ఏమైనా వీడియోస్ ఉన్నాయా అండి? లగచర్లకు పోయి మేము అండగా ఉంటాము బాధితులకు అని ఎవరన్నా బీజేపీ నాయకులు చెప్పిండ్రా అండి? ఆదివాసీ బిడ్డలు దాడి చేయమని చెప్పడమే బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు దాడి చేయమని చెప్తున్నది బీఆర్ఎస్ నాయకులు. వాడు దాడి చేయమంటారు, వెళ్ళిపోయి చేయవద్దంటారా? నిన్న సంగారెడ్డిలో జైలు దగ్గర పోతే కేటీఆర్ తరిమి కొట్టిరు. అదే రైతులు అర్థం కావాలి, అది చెప్పుకోవాలి ఆ విషయం. మీరు ఇప్పుడు అక్కడ పోయి మాట్లాడాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అవసరం, ఆ విలేజ్ పోమని చెప్పండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రమ్మని చెప్పండి. నిన్న జైలు దగ్గర పోతున్నా సార్ తరిమి కొట్టారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా అధికారంలో ఉన్న బ్రహ్మలో ఉన్నారు, అధికారంలో ఉన్న బ్రహ్మలో ఉన్నారు. ఆ విషయం మర్చిపోండి. ప్రజలను రెచ్చగొట్టి ఏది రాదు. మేము ఒకటే అంటున్నాము, ప్రజలను రెచ్చగొడితే ఏది రాదు. ప్రజలను న్యాయం చేసే ఆలోచన చేయాలా. మేము ఎక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ రెచ్చగొట్టలేదు కాబట్టి అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు, అంత అభివృద్ధి చేసుకున్నారు. మేము మీలాగా మాదిరిగా చేసి ఉంటే, మేము మీ మాదిరి చేసి ఉంటే వేరే ఉండేది. ఒక్క విషయం ఏంటంటే, నేను పావని గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో మనకు సందేశం ఇవ్వలేదు. మాట్లాడేముంది, ఆ పార్టీని సమర్థించాలా? మన వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, పావని గౌడ్ గారు